పాలల్లో నానబెట్టిన రవ్వతో రవ్వ లడ్డు చేశారంటే నోట్లో వెన్నలా కరిగిపోవాల్సిందే ఈ రవ్వ లడ్డు, అంత బాగుంటుంది. ఇప్పుడు ఒక బౌల్లోకి 2 కప్పులు బొంబాయి రవ్వ, 2 కప్పులు పాలు తీసుకొని ఒకసారి బాగా కలుపుకొని 10 నిమిషాల పాటు పక్కన ఉంచేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 1 కప్పు పంచదార, 5-6 యాలకులు తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒకసారి రవ్వని బాగా కలుపుకోవాలి. మరో పక్క కడాయిలో 4 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదే నెయ్యిలో రవ్వ కూడా వేసి బాగా ఫ్రై చేసుకుంటూ సిమ్లో కలుపుకుంటూ ఉండాలి. ఇందులోనే 4 టేబుల్ స్పూన్ కోకోనట్ పౌడర్ కూడా వేసుకొని రవ్వ పొడిగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకొని గోరువెచ్చగా అయ్యేంతవరకు చల్లార్చుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పంచదార పౌడర్, డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండల్లాగా చుట్టుకోవాలి. అంతే అండి, రవ్వ లడ్డు అయితే రెడీ అయిపోతుంది. ఈసారి కొత్తగా ఇలా ట్రై చేయండి. జ్యూసీగా, సాఫ్ట్గా చాలా బాగుంటుంది రవ్వ లడ్డు.